ఆయువు అంటే బాగుపడ్డానికి భగవంతుడిచ్చిన అవకాశం. తెలుసుకోండి, ఆయువు అంటే అవకాశం. నీకు ఇంకా ఒకరోజు ఆయువు ఉందంటే నీకు బాగుపడ్డానికి ఇంకా భగవంతుడు ఒకరోజు అవకాశం ఇచ్చాడని అర్థం అండి ఇక్కడ. అందుకే ఆయుష్ దేనికి అంటే ఇంకా ఎక్కువ కాలం బతికేయాలి, 90 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు బతకాలి, ప్రయోజనం లేదు. బతుకు పరమార్థం సాధించడం కోసం బ్రతకాలి. ఇప్పటి వరకు సాధించలేకపోయాం, ఇంకా సాధించాలి, అందుకు ఆయువు ఉండాలి. ఆయువు ఉన్నది సాధన కోసం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ధనం కోసం, భోగం కోసం, తర్వాత చావడం కోసం కాదు ఆయుష్ అంటే. తెలుసుకోండి, ఇక్కడ ఆయువు అనేది సాధన కోసం, పరమార్థాన్ని సాధించడానికై ఆయుష్ ఇచ్చాడు భగవంతుడు. అందుకు పెద్దలు దీర్ఘాయుష్మాన్ భవ ఎందుకంటారంటే, శరీరం ఆరోగ్యంగా ఉండి ధనము ఇత్యాదు లోటు లేకుండా ఉంటే నువ్వు సాధన చేసుకుంటావు. అందుకు సాధన కోసం ఇవన్నీ. అందుకని ధనం పరమార్థం కాదు, ధనం సాధన కోసం ఉపయోగించుకోవాలి, ఆయుష్ సాధన కోసం ఉపయోగించుకోవాలి. అందుకు దీర్ఘాయుష్మాన్ భవ అంటారు పెద్దవాళ్ళు. ఈయన ఏం చేశారంటే, వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు వస్తారు, పైగా మహర్షి ఇంటికి వచ్చేవాళ్ళు మహర్షులు వస్తారు, అవునా కదా అండి? సినిమా వాళ్ళ ఇంటికి సినిమా వాళ్ళు వస్తారు, పొలిటీషియన్స్ ఇంటికి పొలిటీషియన్స్ వస్తారు ఎక్కువ. అలాగే మహర్షుల ఇంటికి ఎవరు వెళ్తారు? మహర్షులే వెళ్తారు. మహర్షులందరూ తపస్సులు కనుక ఏ ఒక్కడైనా దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఆ తపశ్శక్తి చేత జీవితం మారిపోవచ్చు. మన ప్రారంధం మనకున్న మహాత్ముల ఆశీర్వచనం మార్చవచ్చు. వాడి తపశ్శక్తి అలా ఉంటుందండి ఇక్కడ.